నమస్తే. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన బాధ్యతను అప్పగించిందనమాట. అయితే ఆయన్ను ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తూ పర్యావరణ అటవీ శాఖ జిఓఆర్టీ నంబర్ 93 ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఇక్కడ నాగబాబు గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ అప్పట్లో మంత్రి పదవి రాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకు ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మరి అసలు ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ఏంటి? ఈ కమిటీ ఎలాంటి పనులు చేస్తుంది? దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న అటవీ పర్యావరణ శాఖకు ఉన్న లింక్ ఏంటి? పవన్ కళ్యాణ్ విజన్కు అనుగుణంగా నాగబాబు ఎలాంటి బాధ్యతలు నిర్వహించబోతున్నారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపు, అడవుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేసింది. 2047 నాటికి రాష్ట్రం మొత్తం కూడా భౌగోళిక విస్తీర్ణంలో అటవీ చెట్ల కవరేజీని ఏకంగా 50% పెంచాలనేది ఈ సొసైటీ ప్రధాన టార్గెట్ అనమాట. ప్రస్తుతం ఉన్న పచ్చదనాన్ని రెట్టింపు చేయడం చాలా పెద్ద టాస్క్. దీనికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన వ్యవస్థాగత యంత్రాంగాన్ని కూడా డెవలప్ చేసింది. అందులో భాగంగానే గవర్నింగ్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఈ మొత్తం వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనమాట. సులభంగా చెప్పాలంటే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం టార్గెట్లు నిర్దేశించడమే కాకుండా వాటిని ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు, సివిల్ సొసైటీలు, ఇక్కడ పౌరులను సమన్వయం చేస్తూ కూడా ఈ హరిత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క ముఖ్యమైన బాధ్యత. అంటే కేవలం ఒక డిపార్ట్మెంట్కు మాత్రమే పరిమితం కాకుండా అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి రాష్ట్రంలో గ్రీనరీ పెంచే కీలక బాధ్యతను ఈ యొక్క కమిటీ అనేది నిర్వహిస్తోంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ కమిటీ నిర్వహించే కార్యకలాపాల గురించి మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్లు, అలాగే దీంతో పాటుగా అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, చెట్ల నరికివేతను నియంత్రించడం, పర్యావరణానికి ముప్పుగా మారే అంశాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం వంటి అనేక విధులు కూడా ఇందులో ఉంటాయి. అలాగే జిల్లా స్థాయిలోని ఇక్కడ డీజీడీఏ పాలక మండళ్లను పర్యవేక్షిస్తూ కూడా ప్రతి జిల్లాలో నిర్దేశించిన గ్రీన్ కవర్ ఇక్కడ టార్గెట్స్ ఏవైతున్నాయో వాటిని రీచ్ అవుతున్నాయా లేదా అనేది కూడా నిరంతరం క్రాస్ చెక్ చేస్తుంది అనమాట. అయితే చెట్లు నాటడంతో పాటు వీటిని కాపాడటం, ప్రైవేట్ కంపెనీలను కార్పొరేట్ సోషల్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా ఈ హరిత విప్లవంలో భాగస్వాములను చేయడం కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇక ఈ వ్యవస్థ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఎలా వస్తుంది అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ప్రస్తుతం ఏపీలో పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీని కూడా పర్యావరణ అటవీ శాఖ కింద రన్ చేస్తారనమాట. ఈ సొసైటీకి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన గవర్నింగ్ బోర్డుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయన నేతృత్వంలోని గవర్నింగ్ బోర్డు పాలసీలు, ఇక గైడ్ లైన్స్ రూపొందిస్తే ఆ పాలసీలను క్షేత్రస్థాయిలో అమలుపరిచే ఎగ్జిక్యూటివ్ కమిటీకి నాగబాబు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తర్వాత నాగబాబుది కొంత అధికారం ఉండే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక శాఖకు మంత్రిగా ఒక పక్కా పాలసీ మేకింగ్ విజన్ చేసే ఇక్కడ విజన్ని సెట్ చేస్తుంటే ఆ విజన్ను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ఎవరిపైన ఉంచారు? సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు చూసుకుంటారనమాట. అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన నాగబాబుకు ప్రభుత్వం క్యాబినెట్ హోదాను కల్పించింది. దీనివల్ల కమిటీ తీసుకునే నిర్ణయాలు వివిధ డిపార్ట్మెంట్ల మధ్య జరగాల్సిన కోఆర్డినేషన్ వేగవంతం అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసే విషయంలోనూ, బడ్జెట్ అలొకేషన్, అలాగే ప్రాజెక్ట్ రివ్యూలు జరిపే విషయంలో కూడా క్యాబినెట్ హోదా వల్ల నాగబాబుకు అధికారాలు అనేవి ఎక్కువ లభిస్తాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా క్యాబినెట్ హోదా రావడంతో ఒక ఇంకా హై పవర్ ఉన్నట్లు అనమాట. అయితే గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ కొన్ని పొలిటికల్, సామాజిక సమీకరణాల వల్ల అప్పట్లో అది సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ గ్రీన్ ఏపీ అంటే ఇక్కడ గ్రీన్ ఏపీ నిర్మించాలనే పవన్ కళ్యాణ్ కలలు ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని పూర్తి స్థాయి బాధ్యుడిగా నాగబాబును నియమించడం ద్వారా పార్టీలో ఆయన ప్రాధాన్యతను అలాగే ప్రభుత్వం చాటి చెప్పినట్లు అయిందనమాట. అయితే క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం వల్ల ఆయన డైరెక్ట్గా రాష్ట్ర స్థాయి సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా 2047 నాటికి 50% గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యం
చాలా సవాలుతో కూడుకున్నది. అయితే రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపాలంటే విస్తృత స్థాయి ప్రణాళికలు అనేది ఖచ్చితంగా భారీ నిధులు కూడా అనుసంధానం, నిరంతర పర్యవేక్షణ అవసరం. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజన్కు తగ్గట్లుగా నాగబాబు నాయకత్వంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏ రకమైన యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ను హరిత రాష్ట్రంగా మార్చే క్రమంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా రానున్న రోజుల్లో అంటే 20 ఏళ్లలో ఇప్పుడు పర్యావరణం ఎలా ఉందో మనందరికీ తెలుసు, పొల్యూషన్ ఎంతవరకు ఎక్కువ అవుతుందో కూడా తెలుసు. కానీ కేవలం 20 సంవత్సరాల్లో 50% ఆఫ్ ల్యాండ్ని చెట్లతో నింపడం అనేది సాధ్యమేనా? నిజంగానే ఈ హరిత విప్లవం అనేది గతంలో చిన్నప్పుడు మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాల్లో హరిత విప్లవం అనేది చాలా గొప్పగా చదువుకున్నాం. అలాంటి హరిత విప్లవం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో 20 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.